తల్లి బిడ్డల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాలను సద్వినియోగపరచుకోవాలని లయన్స్ క్లబ్ సఖీ కోశాధికారి ఎస్వి రమణ దశరథ పేర్కొన్నారు. రమణిపేట ఏపీఐఎస్సీ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో లయన్స్ క్లబ్ కాకినాడ సఖీ ఆధ్వర్యంలో షణ్ముఖ పుట్టినరోజు సందర్భంగా బాలబాలికలకు కంచాలు, గ్లాసులు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా రమణ దశరథ మాట్లాడుతూ తల్లుల పోషణ స్థాయి మెరుగుపరచడంతో పాటు తక్కువ బరువుతో పుట్టే పిల్లల సంఖ్య తగ్గించే లక్ష్యంగా ఈ కేంద్రాలు ఏర్పడ్డాయని అన్నారు. మాజీ సర్పంచ్ అడవల రతన్ ప్రసాద్ మాట్లాడుతూ మహిళల్లో ఎక్కువగా రక్తహీనత, పోషకాహార లోపం కనిపిస్తుండటంతో ప్రభుత్వం ఈ కేంద్రాలను ఏర్పాటు చేసిందని అన్నారు. విశ్రాంతి ఉపాధ్యాయులు నిమ్మకాయల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ షణ్ముఖ పుట్టినరోజుకు సార్థకత చేకూర్చడానికి అంగన్వాడీ కేంద్రానికి కంచాలు, గ్లాసులు సమకూర్చిన తల్లిదండ్రులు అభినందనీయులని అన్నారు. కాకినాడ జిల్లా సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు బుద్ధరా సత్యనారాయణరాజు మాట్లాడుతూ సమాజానికి ఏది అవసరమో దానిని గుర్తించి సమకూర్చడంలో లయన్స్ క్లబ్లు ముందంజలో ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పి ధర్మచంద్రరాజు, రామ్ కుమార్, అభినయ, క్లబ్ సభ్యులు తేజస్విని, వెంకటలక్ష్మి, అంగన్వాడీ కార్యకర్త వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈనాడు బాల్య వివాహాలను నిరోధించడంలో కానీ గర్భిణీలు అంటే శిశు మరణాలు తగ్గించడం అన్నీ కూడా అంగన్వాడీ కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందులో భాగంగా ఈరోజు కాకినాడ సఖీ ఆధ్వర్యంలో రోజు మీ పిల్లలందరూ కూడా అంటే ప్రభుత్వం వాళ్ళకి పౌష్టికాహారం అందిస్తుంది, కానీ కొన్ని ఈ గ్లాసులని, కంచాలు ఇటువంటి కొద్దిగా అందజేయకపోవడంతో కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి వాటిని అందజేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు కాకినాడ లయన్స్ క్లబ్ కాకినాడ సఖీ ఆధ్వర్యంలో అంగన్వాడీ విద్యార్థులందరూ కూడా కంచాలు, గ్లాసులు తేవడం, అదేవిధంగా ఫ్రూట్స్ కూడా తెచ్చి పంచిపెడుతున్నందుకు ఆ క్లబ్ సభ్యులందరూ కూడా ప్రత్యేక అభినందన తెలియవస్తూ ఈ బర్త్డే సందర్భంగా బాబు బర్త్డే షణ్ముఖ బర్త్డే సందర్భంగా వారు ఈ కార్యక్రమాన్ని తలపెట్టుకున్నారు. ఆ సఖీ తరఫున వాళ్ళు పిఎస్టీలకి ఇతర సభ్యులకి అందరికీ ధన్యవాదాలు. అటువంటి కార్యక్రమాలకు ఇంకా ముందుకు వస్తున్నందుకు ఇంకా ముందుకు రావాలని, ఇటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని, ప్రజలకు ఉపయోగపడాలని వాళ్ళందరికీ ఈ బాబుని అభినందిస్తున్నాను. ఈ మన అడబాల ట్రస్ట్ ఆధ్వర్యాన్ని కూడా మేము మంచి కార్యక్రమాలు చేస్తున్నామండి. మీరు రతన్ ప్రసాద్ కూడా అభినందనలు చెప్పుకుంటూ ఈ సేవా కార్యక్రమాలు ఇంకా కొనసాగించాలని కోరుతున్నాం. కూడా ఆ బాబు పుట్టినరోజు సందర్భంగా మరి వేళ ఇటువంటి కార్యక్రమం చేయడం చాలా అభినందనీయం. ఇటువంటి కార్యక్రమం చూసి మిగిలిన క్లబ్లు కూడా ముందుకొచ్చి ఈ సేవా కార్యక్రమంలో భాగం పంచుకోవాలా. దీని అందరికీ కారణం ముందేంటంటే అడబాల ట్రస్ట్ ద్వారా మరి ఇక్కడ రమణిపేటలో అనేకమైన కార్యక్రమాలు నిత్యం కూడా ఏదో కార్యక్రమాలు చేసి మరి పేద ప్రజలందరికీ కూడా అండగా ఉండి వారు సుమారుగా 35 సంవత్సరాల నుంచి ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల భగవంతుడు అడబాల ట్రస్ట్ ఇంకా మంచి కార్యక్రమాలు భాగస్వాములు అవ్వాలి.